వాటర్ సరిగ్గా తీసుకోనప్పుడు బాడీలో తయారయ్యే యూరిన్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ ఉండే వాల్యూమ్లో మనం న్యాచురల్గా ఎక్స్క్రీట్ చేయవలసిన మనకి తెలిసిన సోడియం, క్లోరైడ్, కాల్షియం, ఆక్సలేట్ ఇట్లా రకరకాల లవణాలు, యూరిక్ యాసిడ్, సో ఇవన్నీ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతాయి. సో వాటి యొక్క డిజాల్వింగ్ కెపాసిటీ మనకి యూరిన్లో ఉండదు. అవి సూపర్ సాచురేషన్ అంటాం దాన్ని. మనం ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు అది నీటిలో కరగకుండా సాలిడ్గానే ఉండి చిన్న ప్లాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ ప్లాక్ మీద మనం ఇంకా వాటర్ తాగకపోవడము, డీహైడ్రేషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఈ విధంగా కంటిన్యూ చేస్తే ఆ ప్లాకే చిన్న చిన్నగా పెద్దదైపోయి కొన్నిసార్లు 6-7 సెంటీమీటర్స్ అంత సైజ్ స్టోన్ కూడా ఫామ్ అవుతుంది. సో యాక్చువల్గా మనం స్టోన్ చూస్తే మనకు కనిపించే రాళ్ళులానే ఉంటాయి. సో వాటికి కొన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయడం కూడా మనం నేకెడ్ అయితే డిఫరెన్షియేట్ చేయకుండా కూడా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది.